పార్లమెంట్ భవనాన్ని కూడా మాదే అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిందా? స్వయంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుయే పార్లమెంటు సాక్షిగా ఈ మాట అన్నాడు. పార్లమెంటు భవనం ఏంటి, వక్ఫ్ బోర్డు ఇది మాదే అని అనడం ఏంటి అని చాలామందికి అర్థం కాల. కొత్త వక్ఫ్ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు వక్ఫ్ చట్టంలో మార్పులు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ మంత్రి గారు ఈ ఆరోపణ చేశాడు. వక్ఫ్ అంటే ముస్లిం మతస్థులు దాన ధర్మంగా ఇచ్చిన స్థిర చరాస్తులు. వీటిని వక్ఫ్ బోర్డులు పర్యవేక్షిస్తాయి. వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారం, అంటే పాత వక్ఫ్ చట్టం ప్రకారం, వక్ఫ్ బోర్డు వారు గుర్తించిన ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా, అంటే ముస్లింలు గతంలో దానంగా ఇచ్చిన ఆస్తిగా ప్రకటించే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉంది అనేది కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి గారి ఆరోపణ. పాత చట్టంలో సెక్షన్ 40 కింద ఈ రకమైన అధికారాలని వక్ఫ్ బోర్డుకి దఖలుపరిచారు అని ఆయన చెప్పాడు. దీన్ని మోస్ట్ డ్రాకోనియన్ ప్రొవిజన్ అని అన్నాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, అండర్ సెక్షన్ 40 ద వక్ఫ్ బోర్డ్ కుడ్ డిక్లేర్ ఎనీ ల్యాండ్ వక్ఫ్ ప్రాపర్టీ. అంటే ఈ ప్రొవిజన్ కింద దేశంలో ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే హక్కుని వక్ఫ్ బోర్డుకి ఈ చట్టం దఖలుపరిచింది అని. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకునే కొంతమంది దేశంలో ఏ ఆస్తినైనా తమది అని క్లెయిమ్ చేస్తున్నారు అని కూడా కిరణ్ రిజిజు గారు చెప్పాడు. ఇప్పుడు ఈ సెక్షన్ 40ని చట్టం నుంచి పూర్తిగా తొలగించాము అని రిజిజు చెప్పారు. కేంద్ర మంత్రి చెప్పిన మాటల్లో ఎంత వాస్తవం ఉంది? ఏ ఆస్తినైనా తమది అని స్వాధీనం చేసుకునే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉన్నది అనే మాట నిజమేనా? సో ఈ సెక్షన్ 40 అనేది ఉన్నదా లేదా, ఉంటే అందులో ఏమున్నది అని పాత వక్ఫ్ చట్టాన్ని పరిశీలించాను. ఈ పాత వక్ఫ్ చట్టాన్ని 1995లో చేశారు. ఇందులో సెక్షన్ 40లో ఏమున్నదో చూద్దాం. డెసిషన్ ఇఫ్ ఎ ప్రాపర్టీ ఈజ్ వక్ఫ్ ప్రాపర్టీ అనే సబ్జెక్ట్ కింద సెక్షన్ 40 ఉంది. అంటే ఒక ఆస్తి వక్ఫ్కి చెందిన ఆస్తా కాదా అనే నిర్ణయం అనే హెడ్డింగ్ కింద ఉంది. అందులో పాయింట్ 1లో ఏమని ఉన్నదంటే, వక్ఫ్ బోర్డు ఏ ప్రాపర్టీ గురించి అయినా అది వక్ఫ్ ప్రాపర్టీ అని అనుకుంటే సమాచారాన్ని సేకరించవచ్చు. సమాచారాన్ని సేకరించి అప్పుడు ఆ ప్రాపర్టీ మీద వక్ఫ్ బోర్డు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. పాయింట్ 2 అంటే 40.2 ఒకవేళ ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తి అని వక్ఫ్ బోర్డు నిర్ణయిస్తే దాని నిర్ణయం ఫైనల్. వక్ఫ్ ట్రిబ్యునల్ తప్ప మరెవ్వరూ ఈ నిర్ణయాన్ని తిరగదోడలేరు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, దేశంలో వివిధ రాష్ట్రాల్లో మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వాటికి సమాంతరంగా వక్ఫ్ ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయి. ఇక సెక్షన్ 40లో పాయింట్ 3 ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ లేక ఇండియన్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన ట్రస్టు లేక సొసైటీకి చెందిన ఆస్తి ఏదైనా వక్ఫ్ ఆస్తి అని వక్ఫ్ బోర్డు నమ్మితే ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా రిజిస్టర్ చేయాలని నోటీస్ ఇచ్చేటువంటి హక్కు వక్ఫ్ బోర్డుకు ఉంటుంది. పాయింట్ 4 అలా నోటీస్ ఇచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు అటువంటి ఆస్తికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అది ఫైనల్. వక్ఫ్ ట్రిబ్యునల్ మాత్రమే ఈ నిర్ణయాన్ని రద్దు చేయగలదు. దీన్ని బట్టి పాత వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ఏం చెబుతున్నదంటే, ఏ రాష్ట్రంలో ఏ వక్ఫ్ బోర్డు అయినా ఫలానా ఆస్తి మాది అని క్లెయిమ్ చేస్తే ఆ ఆస్తి వక్ఫ్ బోర్డుకి చెందుతుంది. దానిని వక్ఫ్ ట్రిబ్యునల్ ఆమోదిస్తే చాలు, ఆ ఆస్తి యాజమాన్యం వక్ఫ్ బోర్డుకి వెళుతుంది. దీనిపై మరిక పైకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఈ సెక్షన్ 40 అనేది చాలా వేగ్గా స్వీపింగ్గా ఉన్నమాట నిజం. ఇది ముస్లిం ఆస్తులకు సంబంధించి మాత్రమే అనే వివరణ కూడా ఎక్కడా లేదు. అంటే ఎవరైనా ముస్లిం మతస్థుడు కొన్ని ఆస్తుల్ని వకాఫ్గా, అంటే దానధర్మంగా ఇచ్చి ఉన్నాడన్న ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా క్లెయిమ్ చేయాలి అనేది ఎక్కడా ఎక్స్ప్రెస్గా ఈ సెక్షన్లో లేదు. అంటే ఏ ఆస్తినైనా కూడా క్లెయిమ్ చేసేటువంటి హక్కు వక్ఫ్ బోర్డుకు ఉన్నది అని అర్థం. ఈ సెక్షన్ కిందే ఢిల్లీ వక్ఫ్ బోర్డు పార్లమెంటు భవనాన్ని కూడా మాదే అని క్లెయిమ్ చేసిందని మంత్రి రిజిజు ఆరోపించాడు. అది నిజమో కాదో తెలియదు కానీ ఢిల్లీలో హుమాయూన్ సమాధి దగ్గర నుంచి కుతుబ్ మీనార్ కాంప్లెక్స్లో ఆస్తుల వరకు చాలా వాటిని ఢిల్లీ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది.
ఢిల్లీలో ప్రభుత్వానికి చెందిన 200కి పైగా ఆస్తుల్ని వక్ఫ్ బోర్డుకి ఈ విధంగా అప్పగించారు ఇప్పటికే అని కూడా తెలుస్తోంది. ఈ మధ్య తమిళనాడులో జరిగిన ఒక ఘటన వల్ల కూడా ఈ సెక్షన్ గురించి చాలామందికి తెలిసింది. అదేంటంటే తమిళనాడులో తిరుచెంతురాయ్ అనే గ్రామం మొత్తాన్ని మాదే అని చెప్పి తమిళనాడు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిందట. దీంతో ఆ గ్రామంలో రైతులెవరూ తమ భూమిని అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పి అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళితే మీరు అమ్ముకోవాలంటే తమిళనాడు వక్ఫ్ బోర్డు వాళ్ళ ఎన్ఓసి తీసుకోవాలి అని చెప్పారట. ఇది పెద్ద గొడవ అవడంతో అమ్మకాల మీద బ్యాన్ ఆర్డర్లని ఆ తర్వాత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వక్ఫ్ బిల్లులో ఈ సెక్షన్ 40ని పూర్తిగా తొలగించారు. ఈ సెక్షన్ ఉపయోగించుకొని వక్ఫ్ బోర్డులు దేశంలో చాలా ఆస్తుల మీద ఆధిపత్యం సంపాదించాయి అని చెప్పి కిరణ్ రిజిజు ఆరోపించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఇండియాలో ప్రస్తుతం వక్ఫ్ బోర్డుల కింద 8,72,000 ఆస్తులు ఉన్నాయి. దేశం మొత్తం మీద 38 లక్షల ఎకరాలు వక్ఫ్ ఆస్తులుగా ఉన్నాయి. వీటి విలువ 1,20,000 కోట్ల రూపాయలు అంటున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఇండియన్ రైల్వేసు, డిఫెన్స్ డిపార్ట్మెంట్కి తప్ప దేశంలో మరెవరికి, ఎస్పెషలీ ఏ ప్రైవేట్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున భూములు లేవు అని చెప్తున్నారు. కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 78,229 ఎకరాలు వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో ఉన్నాయి. అదే తెలంగాణలో అయితే 1,43,305 ఎకరాలు వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు కొత్త చట్టంలో ఏ ఆస్తినైనా క్లెయిమ్ చేసే సెక్షన్ 40ని సమూలంగా తీసేయడమే కాకుండా వక్ఫ్ ట్రిబ్యునల్స్ మీద హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. చివరిగా చెప్పాల్సింది ఏంటంటే వక్ఫ్ బోర్డులకి ఇన్నిన్ని ఆస్తులున్నా వీటిని కొందరు పలుకుబడి గల ధనిక ముస్లింలే అనుభవిస్తున్నారని, ఏ పేద ముస్లింల కోసమైతే వీటిని వక్ఫ్గా దానం ఇచ్చారో ఆ ప్రయోజనం నెరవేరడం లేదనేటువంటి ఆరోపణ ఉంది.